హనుమకొండలోని అక్షర చిట్ ఫండ్స్ వద్ద బాధితులు చిట్టీలు కట్టిన బాధితులు నిరసన దీక్ష చేపడుతున్నారు. యాజమాన్యం మోసం చేసిన వారిని మోసాలు నశించాలంటూ ఇటు అదేవిధంగా బాధితులకు డబ్బులు చెల్లించాలంటూ ఇటు డిమాండ్ చేసి అయితే నిరసన దీక్ష చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో ఇక్కడ అక్షర చిట్ ఫండ్స్ వద్ద ఉన్నాయి. ఇక్కడ కొందరు బాధితులు అయితే డప్పులతో వినూత్న రీతిలో ఇక్కడ నిరసన అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఒకరు బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడుతారు. చెప్పండి, అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఈరోజు నిరసన దీక్ష చేయడానికి గల కారణం ఏంటి? ప్రతి ఒక్కరు శ్రీనివాస్ గారు చిట్ ఫండ్ పెట్టడం వలన ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలు నా తెలంగాణ బిడ్డ అనుకొని అందరూ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆ పైసలతోటి భూములు కొనడం జరిగింది. అవి ఇస్తా వడ్డీతో సహా అని చెప్పడం జరిగింది. చెప్పడంతో తెలంగాణ ప్రజలందరూ ఆయనను నమ్మి ఈ 51 బ్రాంచీలలో ఇంత తెలంగాణలో పెట్టిన తర్వాత మనం వేయకపోవడం ఏందని రిటైర్డ్ ఎంప్లాయీ చేసేవాళ్ళు కానీ, ఊడ్చుకునే వాళ్ళు కానీ, గిన్నెలతోమే వేసేవాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఆయన చిట్ ఫండ్లో వేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇవాళ ఇస్తా తేరిన ఎప్పుడైతే తేరిందో మళ్ళీ వచ్చిన తర్వాత మీకు ఇస్తాం బాబు ఇస్తామని చెప్పడంతో దాంట్లో బాబు చెక్కులు ఇవ్వడం అనడంతో ఒక రమేష్ గారు ఒక పనికిరాను చెక్కులు ఇచ్చేవాడు. ఇచ్చేసి అదేంటి సార్ మాకంటే సార్ దీని డీట్ అయిపోయిందంటే దాంట్లో డబ్బులు లేవు. ఎప్పుడైనా సార్ అంటే నేను ఈ భూమి అమ్మిస్తా ఆ భూమి అమ్మిస్తా ఆ నమ్మకంతో మేము అందరము రిటైర్డ్ అయినాం కాబట్టి, మేము సీనియర్ సిటిజన్ కాబట్టి మేము దయచేసి అందరం అయిన మాట మీద పోయినాం. పోయి ఇన్ని సంవత్సరాలైనా సరే ₹1 ఇచ్చేది లేదు. ఎవరికైనా ఇస్తే నీకు ఇచ్చిన పో అనేది. దాని గురించి మేము అనేది ఏంటంటే నువ్వు తెలంగాణకు చెడ్డ పేరు తెకు, ఇచ్చిన ఆస్తులు ఎన్ని ఉన్నాయో అమ్మి డిపార్ట్మెంట్ నీకు సహకరిస్తుంది, మేము కూడా సహకరిస్తాం. ఎవరి పైసలు వాళ్ళకి ఇవ్వడం వల్ల మన తెలంగాణకు మంచి పేరు వస్తుందని మేము కోరుకుంటున్నాం. అంతేగాని ఆయన ఏదో అరెస్టు చేసి ఆయన భార్యలు వేయాలని కాదు. నీకు ఉన్నవాడికే ఇల్లు ఉన్నవాడికే ఇంకొక ఇల్లు కట్టుకున్నవే మేము కాదంటలేమే. నువ్వు ఒక్కనికే కోట్లు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఒక డిపార్ట్మెంట్ని ఈరోజు ఆగమ్మా ఈరోజు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇక్కడ నిలబెట్టడం ఎంత సిగ్గుసేటు, మన తెలంగాణకే సిగ్గుసేటు. నేను తెలంగాణలో 31 జిల్లాలు తిరిగిన ఆయన కూడా చెప్పిన, శ్రీనివాస్ గారు ఇక్కడికి ఆఫీసుకు రాకముందే దయచేసి వాళ్ళకి ఎంత ఇవ్వాలో వాళ్ళ ఇంటికి పోయి నువ్వు రూపాయి ఇచ్చేకాడ ₹10 ఏంటో కనుక ఇట్లా చెప్తాను. లేదు సార్ వాళ్ళు కోపం మీద వచ్చి నీ స్టాఫ్ని తిడతాను, అందరికి ఇబ్బంది చేస్తాను, దయచేసి నీకు దండం పెడతా, నువ్వు ఇట్లా ఇయ్యంగా కూడా నీకు డబ్బులు మిగులుతాయి, హాయిగా నువ్వు ఫామ్ హౌస్లో కేసీఆర్ లెక్క బతకచ్చు అని చెప్పిన. ఇంకేం చెప్తామంటే అట్లా చెప్తే అరే నీకు ఇచ్చిండ్రా నువ్వు దెంగాయి మన వెళ్ళలేక ముందు వాడు దప్ప పట్టుకొని కొడుతున్నాడు. నేను దప్ప పట్టుకొని కొడితే నేను లంచ కొడుకున్నా అట్లా తిట్టచ్చు అన్నాను. నేను ఇంతవరకు తిట్టలేదు. ఏమో అందరు పొమ్మనంగానే పోతాను, నువ్వు ఎందుకు పోవు? బయటికి పోగానే నీ భార్య పిల్లలని తిడతాను. నీ భార్య నా తల్లి, నేను తిట్టా, నీ దండం పెట్టి నేను పైసలు అడుకుంటా. అందుగురించే శ్రీనివాస్ గారు ఎక్కడున్నా నువ్వు చూస్తూనే ఉన్నావు. దయచేసి ఈ భూములను నమ్మి మాకెవరి వాళ్ళకి డబ్బులు ఏ జిల్లాలకు వాళ్ళ జిల్లాలకు ఒక పెద్ద మనిషిని పెట్టి డిపార్ట్మెంట్ చేత వాళ్ళ పైసలు ఇప్పితే మేము ఆత్మశాంతిగా బతుకుతాం. ఎందుకంటే మేము బండ కింద గిన్నెలు తోమి ఆడపిల్లలు ఎప్పుడు బయటికి రాని వాళ్ళు బయటికి వస్తాను. అయ్యా మా భర్తకు తెలియకుండా ఇచ్చినాము, మా భార్య తెలియకుండా భర్త ఇచ్చింది అంటాను. కాబట్టి దయచేసి శ్రీనివాస్ గారు ఆస్తులు అమ్మేసేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే వీళ్ళందరినీ మీడియా మిత్రులు కానీ విలేకరులు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ సహకరించాలి పేరు పేరున నేను కోరుతున్నా. మీరు చెప్పండి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంతవరకు ఎంత డిపాజిట్ చేశారు? వరంగల్ నుంచి వచ్చాడు. చిట్టీలు వేసానా ఒకసారి అయితే అది డిపాజిట్ చేశాడు. ₹2 వడ్డీతోని కొన్ని పైసలు ఇచ్చాడు. అది డిపాజిట్ మాకు అవసరం ఉన్న ఆ డిపాజిట్ మొత్తం తీసుకున్నాం. చిట్టీలు వేసాం 2. ఆ రెండిట్లలో ఒకటి ఆపిండు, 1,50,000 ఇవ్వాలి, ఒకదాళ్ళ బ్రాంచీలో 50,000 ఇవ్వాలి. మేము కుట్టుకూలు చేసి ఇక అక్కడ ఇక్కడ పని చేసి బతికే వాళ్ళం. కానీ ఇక్కడ లక్షలు కూడబెట్టి మీకు జోబులో పెట్టి అయ్యా నాయన తిరుగు ఊరంతా తిరుగు అందరికి అందరికి పంచిపెట్టు, నీ ఉద్యోగస్తులు కానీ చెప్పలే నీ వ్యవస్థ ఎంత ఉన్నా నువ్వు వరంగల్లో నీకు ఓటేసేవాడు ఎంతమంది, ఎన్ని బ్రాంచీలు పెడతావు వరంగల్లో, నీకు ఎంత కెపాసిటీ ఉన్నది? ఉన్నోళ్ళందరూ వాడతా వాడి దగ్గర 4 చిట్టీలు వేపి వాడిని మేనేజర్ని చేస్తావు, వీడు 4 చిట్టీలు అయితే వీడిని మేనేజర్. ఎంతమందిని డిపార్ట్మెంట్లు పెంచుకుంటూ పోతావు. పెంచుకుంటూ పోతే ఇల్లు డిపార్ట్మెంట్ నువ్వు ఏదైతే కార్యాలయం పెట్టుకున్నావు ఆ కార్యాలయం ఫీజులు కావాలి, దానిలో పనిచేసే వాళ్ళ ఫీజులు కావాలి, నీకు కావాలి, మాకు రావాలి. ఇవన్నీ ఎక్కడి చేస్తానని చేసుకున్నావురా మరి నువ్వు? అసలు ఏంది నీ ఉద్దేశం? మాకు ఇవ్వండి, మాకు పైసలు ఇవ్వండి, మిమ్మల్ని ఏమన్నాం. మా పైసలు మాకు మేము ఎక్కడ కూలీ నాలి చేసి బతికే వాళ్ళము, మా పైసలు మాకు ఇవ్వండి. ఎందుకు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నావు? రోజు అచ్చుడు రోజు తిరుగుడు, ₹100 ₹50 ఇట్లా ఖర్చు పెట్టుకొని ఎన్ని రోజులు తిరుగుంటావు నీ చుట్టూ? ఉద్యోగం నీకు వేయాలి, చిట్టీలు వేయాలి, నీ చుట్టూ తిరుగుకుంటూ కూకోవాలన్నా? ఎవడైనా బతిలాడి వేయించుకుంటాడు చిట్టీలు.
కానీ మేమే నీ కాలు మొక్కి నీ బాంచని అనుకుంటా మేమే వేసి ఇదంట ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు ఎప్పుడైతే రావాలి, నువ్వు వచ్చి నీ అసలు ఎంత ఉన్నదో, వరంగల్ ఎంత ఉన్నదో, వరంగల్ వాళ్ళకి ఎంత ఇవ్వాలనో అదంతా ఇక్కడ ఏసీపీ సార్ ఉన్నాడు, సుబేదారి వారు చూసుకుంటారంట. వారికి అప్పచెప్పండి, వారు తీసుకున్నారు కదా. ఇది ఏ ఆస్తులు కూడా అమ్మడానికి వీల్లేదు. ఇదంతా అమ్మి నువ్వే నిలబడి ఎవరికి ఎంత రావాలి, ఎవరికి ఎంత పోవాలి అని ఇచ్చి వీళ్ళ పైసలు నువ్వు తీసుకోవాలి. నేను ఎవరేవద్దంటాను, నేను ఏమన్నా ఆపుతానవా, నేను కొడతానవా, మేము అది చేస్తానవా? అది కాదు, మా పైసలు మాకు రావాలండి. ఇవ్వాలి మా పైసలు. ఇప్పుడు ఇస్తారో చెప్పండి మీరు. ఇది బాధితుడు చెప్తున్నా, మా పైసలు మాకు ఇవ్వమని చెప్తాను. మరొక బాధితుడు వారితో మాట ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏదో ఎప్పుడు డిపాజిట్ చేశారు, ఎంతవరకు డిపాజిట్ చేశారు ఇప్పటివరకు? యాక్చువల్గా మేము కరీంనగర్ జిల్లా అక్షర బాధితులమండి. కరీంనగర్ జిల్లాలో పేరాల శ్రీనివాసరావు 2008లో అక్షర చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించాడు. ఇది రిజిస్టర్డ్ చిట్టు మరియు ఇతను విస్తృతపరుచుకుంటూ 60 బ్రాంచులు, తెలంగాణలో 60 బ్రాంచులు పెట్టడం జరిగింది. ఇతను ఏజెంట్లను మరియు కమిషన్దారులను అందరినీ రిక్రూట్ చేసి ముఖ్యంగా కూలీ పనులు చేసుకునే వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు సీనియర్ సిటిజన్స్ను ఎక్కువగా టార్గెట్ చేసుకున్నాడండి. మేము కరీంనగర్ నుంచి వచ్చాము. మా ఫాదర్ది ఉంది చిట్టి. ఆయన రిటైర్డ్ లెక్చరర్, సీనియర్ సిటిజన్, 76 ఇయర్స్. ఆయనకు నడవడం చేత కాదు. ఆయన దవాఖానా ఖర్చుల అవసరాల నిమిత్తం ఆయన రిజిస్టర్ చిట్టి కదా అని వేసుకుంటే ఆయన అసలు డబ్బులు ఇవ్వకుండా చిట్ రిజిస్టార్లను మేనేజ్ చేసుకుంటూ, చిట్ రిజిస్టార్లో గల రిజిస్టార్ చిట్ అంటే చిట్ రిజిస్టార్ దగ్గర ఒక మనం 30 lakhs చిట్ అంటే 30 lakhs డిపాజిట్ ఉంచబడుతుంది 2018 ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం. కానీ 2018 కంటే ముందు మార్ట్గేజ్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. మేము కరీంనగర్లో ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగింది. కరీంనగర్ జిల్లా సిపి గారు టైగర్ ఈజ్ ఎ టైగర్, ఆయన మొత్తం కేసులు బుక్ చేసి ఆయన ఆస్తులు, దేశరాజపల్లిలో గల ఆస్తులు 50 ఎకరాలు జప్తు చేసి జీవో నెంబర్ 101 తీశారు. అది ఇవాళనో రేపో ప్రభుత్వం పరం చేసుకొని అందరి బాధితులకు పంచబడుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పేరాల శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ చిట్టీలు వేసి ఆ చిట్టీల యొక్క ఇవ్వకుండా దాన్ని రియల్ ఎస్టేట్కు మలిపి రియల్ ఎస్టేట్లో భూములు అమ్ముకుంటూ చిట్టీలు డబ్బులు ఇవ్వకుండా భూములలో పెట్టిన వాడు ఎవ్వడం మోసపోలేదని ఏజెంట్లతో చెప్పిస్తూ మోసపూరిత ప్రకటనలు ఇస్తూ భూములు కొని పబ్బం గడుపుకొని అతని కొడుకును, భార్యను, బిడ్డను అమెరికాలో కొడుకులను చదివించుకుంటూ, బిడ్డను చదివించుకుంటూ మొన్నటికి మొన్న బిడ్డను కూడా అమెరికాకు పంపించేశాడు, కొడుకు కూడా అమెరికాకు పంపించేశాడు. వారి పాస్పోర్ట్లు కూడా సీజ్ చేసి వారిని ఇండియాకు రప్పించాలి. మొన్నటికి మొన్న ఇప్పుడు నవంబర్లో మన ఏసీపీ గారు, సుబేదారి ఏసీపీ గారు, మీరు కేసులు బుక్ చేస్తే ఏమొస్తాయి, మీకు డబ్బులు ఇస్తాడు, వాని రిప్రజెంటేటివ్ ఒకడు నాయుడు అని వచ్చాడు, వారి ద్వారా డబ్బులు ఇప్పిస్తానన్నాడు. 2 ఇన్స్టాల్మెంట్లో ఇస్తానన్నాడు. డిసెంబర్లో ఒక ఇన్స్టాల్మెంటు, జనవరి 10th వరకు ఇన్స్టాల్మెంటు. జనవరి 10th తర్వాత కేసులు విపరీతంగా బుక్ చేసి వాడిని లోపలి తోలుతానన్నాడు. కానీ జనవరి 10th గడిచిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరి 20 దీనికంటే ముందు 10 రోజుల ముందు ఇక్కడే గల అక్షర చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ సెంట్రల్ ఆఫీస్ ముందు గల ఆస్తి అతడు 6.5 కోట్ల కొంటే అది మళ్ళీ దొంగ డీడీలు ఇచ్చి, దొంగ చెక్కులు ఇచ్చి, అది రిజిస్ట్రేషన్ కాకపోతే దాన్ని సేల్ డీడ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటే అతనికి 2 కోట్ల రూపాయలు, 2.5 కోట్ల రూపాయలు వచ్చాయి. వస్తే మళ్ళీ సుబేదారి సిఐ గారే వెళ్ళి అది సీజ్ చేయించారు. సీజ్ చేయించే లోపలనే వాటిలో డబ్బులు కొన్ని మాయమయ్యాయి. ఇప్పుడు 50 లక్షలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు. అది సీజ్ చేయబడింది అని సుబేదారి గారు అంటున్నారు, సుబేదారి పోలీసు వాళ్ళు అంటున్నారు. మొత్తంగా ఎంత డిపాజిట్ చేశారు, మీకు ఎంత రావాలి? నేనంటే మా ఫాదర్ గారు డిపాజిట్ చేశారు. డిపాజిట్ అనేది 10 లక్షల డిపాజిట్ అండి. అది కూడా చిట్టీలు 5 లక్షల చిట్టీలు వేశారు. అది ఎత్తిన తర్వాత వాడు డబ్బులు ఇవ్వకుండా డిపాజిట్ చేయించుకున్నాడు. తర్వాత 30 lakhs చిట్టి వేశారు. ఆ 30 lakhs 37 నెలలు సక్రమంగా కట్టిన తర్వాత మొత్తం బిచానా ఎత్తేసాడు. కరీంనగర్లో బ్రాంచులన్నీ బంద్ చేశాడు. అయితే ఇంకొకటి నేను విన్నపం చేసుకునేది ఏంటంటే సుబేదారి పోలీసులను అక్షర చిట్ ఫండ్ యొక్క ఆస్తులు ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి.
ఐజీ రిజిస్ట్రార్కు మరియు రిజిస్ట్రేషన్ శాఖకు అందరికీ అఫీషియల్గా లెటర్ పంపిస్తే వాని ఆస్తులన్నీ సీజ్ అయిపోయి వాని ఆస్తులన్నీ పంచబడితే వానికి మిగిలిన డబ్బులు వాడే ఉంచుకోమనండి, మాకు అవసరం లేదు. మాకు ఇచ్చిన తర్వాత వాడే ఉంచుకోమనండి. ముఖ్యంగా అతను కరీంనగర్ సిపి గారు అరెస్ట్ చేసి బయటకు వచ్చిన తర్వాత 1/11/2024 టు 10/2/2025 9014196100 అనే ఫోన్ నెంబరు యూజ్ చేశాడు. ఆ కాల్ డేటా తీస్తే వాని బట్టారం మొత్తం బయటపడుతుంది. ఏంది కాల్ డాటా ఎందుకు తీయమంటారు? కాల్ డేటా తీస్తే ఈ నాయుడు అనే రిప్రజెంటేటివ్స్ మరి యొక్క వాని ఆస్తులు మాకు అఫీషియల్గా ఈ 2.5 కోట్లే అమ్మినట్లు తెలుసు ఏది పోలీస్ వ్యవస్థ వారికి, కానీ అన్అఫీషియల్గా 10 కోట్ల వరకు ఇప్పుడు అమ్మాడు. ఎందుకంటే 40 కోట్ల వరకు బిజినెస్ చేసుకున్నాడు. ఇక్కడ ఖమ్మంలో ఆరెంపుల అనే గ్రామంలో ఖమ్మంలో ఫ్లాట్లు అమ్మారు. ఫ్లాట్లు మొత్తం రిజిస్ట్రేషన్ చేశాడు, రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేశాడు. దాంట్లో వచ్చిన డబ్బులు కూడా పైసలు పంచుతా అని పంచకుండా తప్పించుకున్నాడు. ఇప్పుడు విదేశాలకు పోదామని ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ప్రయాగరాజ్లో ఉన్నాడని కొందరు అంటున్నారు, కానీ అతని యొక్క డ్రైవరు సాయి కిషోర్ అని ఖమ్మం వ్యక్తి, ఆయనను కానీ నాయుడు కానీ హరీష్ నాయుడు, పనీష్ నాయుడు వీళ్ళంతా ఏంటంటే ఉప ముఖ్యమంత్రి మల్లుభట్ట విక్రమార్క గారి అనుచరులమని చెప్పుకుంటున్నారు. కానీ సార్ దగ్గరికి మేము వెళ్తే నాకెవరో అనుచరులు ఉంటారు, ఎవరో వచ్చి ఫోటోలు దిగుతారు, అందరితో ఫోటోలు దిగుతాం, వాడేవాడు అనుచరుడు అని అంటున్నారు. కానీ ఇక్కడ కరీంనగర్ సిపి గారు చేసినట్టు వరంగల్ సిపి గారు యాక్షన్ తీసుకుంటే మొత్తం అని ఆస్తులన్నీ అటాచ్ చేస్తే ప్రజల యొక్క అందరి బాధితుల యొక్క అవసరాలు తీరిపోతాయి. ఆ మిగిలిన డబ్బులు వాడు ఉంచుకోమనండి, మాకేమి ఇబ్బంది లేదు. అది మేము విన్నపం చేస్తున్నాం. ఈరోజు మేము విన్నవించుకునేది ఏంటంటే ఏసీపీ గారు ఇక్కడికి వచ్చి ఒక హామీ ఇవ్వాలి. ఏంటి? మండే రోజు వాని ఆస్తులు మొత్తం సీజ్ చేస్తాం, వాడిని అరెస్ట్ చేస్తాం. శ్రీ విద్యను అరెస్ట్ చేస్తే ఆమె దగ్గర ఉన్న డబ్బులు కూడా వస్తాయి. ఆమె దగ్గర ఉన్న 76 కోట్లు కూడా వస్తాయి. ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయండి. ఆమె జాక్వార్ కార్లో తిరుగుతుంది, మంచిగా మై హోమ్స్ భుజాలో ఉంటూ మంచిగా జాక్వార్ కార్లో తిరుగుతుంది, లగ్జరియస్ కార్లో తిరుగుతుంది. ఏం చేయమంటారు? మేమేమో ఇక్కడ ఇలా చేస్తున్నాం. మా ఫాదర్కేమో లేవరాదు, నడవరాదు. రమ్మంటే ఎట్లా వస్తారు, ఎవరు వస్తారు, ఏం చేస్తాము? అది ఏసీపీ గారు కూడా బాధితులకు అండగా ఉండాలంటే వీళ్ళు తెలుపుతున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, మహిళా బాధితురాలు ఉన్నారు, వారితో మాట్లాడి అసలు ఎక్కడి నుంచి వచ్చావమ్మా, ఇలాంటి న్యాయం కావాలనుకుంటాను. సార్ మాది నేను 2021లో చిట్టి చేసిన డిపాజిట్ చేసిన నెల వడ్డీ ఇస్తానని మోసం చేసి ఇప్పటి వరకు తిప్పిస్తున్నాడు. మొన్న రీసెంట్గా జనవరి 10వ తారీఖు పాస్ చేస్తా, నువ్వు నెల అక్కడి మీటింగ్లోకి అటెండ్ కాకు, ఏం లేకు, నీకు 11 లక్షలు కదా నేను ఇస్తా అని చెప్పి నా బిడ్డ పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది. నా భర్త కాళ్ళు క్యాన్సర్ అయితే కూడా ఆపరేషన్ కూడా ఆగిపోయింది సార్. ఇస్తా అని 4 సంవత్సరాల నుంచి తిప్పుతున్నాడు. ఒక్క రూపాయి కూడా ఇక్కడికి వస్తే నేను ఎవరు నమ్మంటున్నాడు, నువ్వు పెద్ద లాయరు ఆదాయిదాన్ని వీళ్ళందరూ తిడుతున్నారు. వచ్చినాక అక్షర సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు కమిషనర్ కాడికి పోయినాం, లెటర్ ఇచ్చినాం, ఏసీబీ కాడికి ఇచ్చినాం, లెటరు కలెక్టర్కి ఇచ్చినాం, ఇప్పుడు డిసెంబర్లో ఇచ్చినాం మేము లెటర్. ఇంతవరకు ఏం కావట్లేదు సార్ మాకు. తిరిగి ఇప్పుడు ఓంబుజా కూడా హైదరాబాద్ కూడా పోయినా, ఖమ్మం మొన్న రమ్మంటే జనవరి 10కి ఇస్తా అంటే పోయినా, జనవరి 9వ తారీఖు 10వ తారీఖు ఇచ్చిన చెక్కు పాస్ కాలేదు సార్. మొన్న ఫోన్ చేస్తే అన్నాడు నీకు 20వ తారీఖు పాస్ అవుతుంది పో అంటే కరూరు వ్యవసాయ బ్యాంక్కి పోయినా సార్, అట్లా కూడా రాలే. ఆ బ్యాంకులో పైసలు ఇచ్చిండ్రని ఫోన్లో వస్తే అక్కడికి కూడా పోతే అమ్మ లేవు మీకు చెప్పము, వాడు డిపాజిట్లు ఉన్నాయి, వాడు వచ్చి క్లోజ్ చేస్తే మీకు వేస్తామంటున్నారు సార్. ఎన్ని దుక్కులు వరంగల్ కరూరు వ్యవసాయ బ్యాంకు పోయినా, హన్మకొండలో పోయిన నక్కలగుట్ట, ఎన్ని దుక్కులైనా తెలిసి ఇప్పటికి 6 చెక్కులు ఇచ్చింది సార్, 6 బౌన్స్ అయినాయి, ఒక్కటి పాస్ కాలే. నాకు అన్నీ ఉన్నాయి సార్ లెటర్లు. ఎంతకని తిరిగని చెప్పండి. ఆడి మనిషిని నా భర్త కాలు ప్యాచర్ అయ్యి ఆయనకు బాలు పోయింది, 5 లక్షలు కావాలి, నా బిడ్డ పెళ్ళి వీని వల్ల క్యాన్సిల్ అయింది. అప్పుడు కూడా చెప్పిన సగం ఇస్తా అన్నాడు, సరే అన్న. సగం ఇస్తా అంటే కూడా సరే అని ఓకే అన్న, దానికి కూడా అగ్రి కాలే, ఇయ్యలే. నాకు ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా, ఎక్కడున్నాడంటే అక్కడికి పోతున్నా. ఫోన్ చేస్తే ఒకనాడు ఎత్తుతాడు, ఒకనాడు ఎత్తాడు. ఎత్తే అమ్మ ఇస్తామ్మా, నీకు న్యాయం చేస్తామ్మా, లక్ష్మీదేవిని ఇస్తామ్మా అంటాడు. ఇంతవరకు 1 రూపాయి కూడా ఇవ్వలే. మాయ మాటలు చెప్తాడు, నీ ఇంటికి వస్తా, భోజనం చేస్తా, అది ఇది అని అంటాడు. ఈ మాయ మాటలు చేస్తాడు, తిట్టకుండా అది చేయకుండా చెప్పి మమ్మల్ని అది చేస్తున్నాడు సార్. మాకు న్యాయం కావాలి. వాళ్ళ భార్యను, రమేష్ను, ఇట్లా రాజేందర్ను అందరినీ అరెస్ట్ చేయాలి సార్. ఇలాంటి న్యాయం కావాలి మీకు. మాకు డబ్బులు కావాలి, మాకు 11 లక్షలు కావాలి, అంతే. మేము ఎట్లా బాధపడుతున్నాం. ఆయన భార్య ఆయన ఏసీలో ఉండి ఆయన బిడ్డలను కొడుకులను బయటికి పంపిస్తాడు, మేము చదువుకోద్దాం, మా పిల్లలకు ఏం న్యాయం కావద్దా?
ఎన్నిసార్లు తిరగాలి? నువ్వు రూపాయిన్నర వడ్డీ అని ఆశ పెట్టి రూపాయి జమ చేసి కిరాణం కొట్టు సార్, మాది చిల్లర కొట్టు. అది చేసి నేను ఇస్తే ఏజెంట్లు వచ్చి అమ్మాయి అయ్యి అక్షర చిట్ ఫండ్ మంది మంచిగా చేస్తారు. ఆ కపిల్ వేసిన సార్ నేను 20 లక్షలు 15 రోజులలో ఇస్తాను, నాకు 15 రోజులలో ఇచ్చిండు సార్. ఇటువంటి మోసగాడైతే కాదు సార్. వీడు మాయ మాటలు చేసిండు సార్. బ్రోకర్లు ఒక్క లంచ కొడుకు వస్తలేడు సార్. మన లంచ కొడుకు అంటే కోపం వచ్చిన లేదు, ఒక్కడు వస్తలేడు ఇప్పుడు ఏజెంట్. కిషోర్ అయితే కొడతా అని లేచిండు. అరే చెప్పందుకుంటాను నేను లేచిన వాని ముందు, చెప్పందుకుంటా లంచ కొడుకు అని లేచిన, బాక్స్ పట్టుకున్న వచ్చిన. పెరాల శ్రీనివాసన్ అన్నాడు ఆమెను ఎందుకు తిట్టినామని కిషోర్ని తిట్టిండు, వెంకటరెడ్డిని తిట్టిండు. వీళ్ళు ఎవరు సార్ మమ్మల్ని అంటే? మాకు న్యాయం కావాలని వస్తున్నాం మేము, మాకు పైసలు కావాలి. మేమన్నా వీళ్ళని దానం పడుకోవడానికి వచ్చినా, బిచ్చం పడుకోవడానికి వచ్చినా? 11 లక్షలు వేసిన. ఏం చేస్తే వస్తాయి సార్ నాకు 11 లక్షలు చెప్పండి? ఇంతవరకు ఇవ్వకుండా ఆడి మనిషిని ఎక్కడికని తిరగాలి? ఏమన్నంటే ఫ్రీ బస్ అంటే వాళ్ళ అమ్మ ఇంటికి పెట్టిండా సార్ ఫ్రీ బస్సు? చెప్పండి. డబ్బులు పెట్టుకొని కూడా తిరిగి నిన్న ఇవాళ సీఎం వచ్చిన కంచి ఫ్రీ బస్ పెట్టింది. ఇన్ని రోజులు నా భర్త నేను బండి మీద వచ్చినాం, బస్కి వచ్చినాం. నా పిల్ల ఒక్కది ఇంటికాడ వేరే వాళ్ళని ఇంటికాడ చెప్పొస్తే కిరాణం కొట్టు బంద్ చేసి నాకు 1000-1500 నడిచే కొట్టు బంద్ చేసి రోజు రావాలంటే ఏమొస్తుంది సార్ చెప్పండి? నాకు న్యాయం కావాలి, పైసలు కావాలి, ఆయన అరెస్ట్ చేయాలి. ఇది బాధితులు తెలుపుతున్న విషయం. మేము చాలా కష్టపడి రూపాయి కూడా పెట్టుకుని ఇక్కడ చిట్ ఫండ్స్లో అక్షర చిట్ ఫండ్స్లో కట్టామంటూ వాటి బాధితులు అయితే ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి వల్ల మేము మా పెళ్ళిళ్ళు కావాల్సిన పిల్లలు కూడా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా ఇటు ఆరోగ్యపరంగా కూడా మాకు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నాము. వీరు వస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో మౌనీష్, ఎస్ఆర్ న్యూస్, వరంగల్.